ఈరోజు నీ కుటుంబం బాగుపడాలంటే ఉపదేశానుసారంగా దేవుడికి వ్యతిరేకమైన ఇంట్లో తీసే, దేవుడికి అర్థమని తీసే, ఇంట్లో దేవుడికి అనుకూలంగా మార్చుకో ఇంటిని. దేవుడు నివసించాలని కోరుకో, దేవుడు సన్నిధి కావాలని కోరుకో, దేవుని ప్రసన్నత కావాలని కోరుకో. అందుకని దెయ్యాలు నాట్యం ఆడితే మన జీవితంలో ఆశీర్వాదం ఏముంటుందో చెప్పండి. ఇస్కరియోతు యూదాకి ఆలోచన పుట్టించాడు. నేను అంటున్నాను, నువ్వు చూస్తున్నప్పుడు ఆలోచన వస్తుంది, నువ్వు కంటితో చూస్తున్నప్పుడు ఆలోచన వస్తుంది. శరీరం అనేది ఎమోషన్. ఏడుపుకి ఎమోషన్ అయిపోతాం, పాపానికి ఎమోషన్ అయిపోతాం, కోపానికి ఎమోషన్ అయిపోతాం. అపవాది ఆలోచన పుట్టించగానే ఆ ఎమోషన్ తోటి ఎప్పుడైతే ఉన్నాడో, ఆ డబ్బు మీద ఏమో హృదయంలో వచ్చిందో, దురాత్మలు ఏదైతేనో, నీ నాలుకను వాడుకుంటే, నీ నోటును వాడుకుంటే, నీ కంటిని వాడుకుంటే, నీ శరీరాన్ని వాడుకుంటే, నీ తలంపులు వాడుకుంటే, నీ ఉద్దేశాలు వాడుకుంటే, ఎందుకు వచ్చిన జీవితం విరక్తి కలిగించేస్తుంది. లోనున్న తిమ్మితి ఉంచబోయి దేవుని జీవం అయితేనే వాళ్ళు బ్రతకడానికి చేస్తుంది. నువ్వు చూస్తున్నవి, వింటున్నవి అది హృదయంలోకి ఎప్పుడైతే తెచ్చుకుంటావో ఆటోమేటిక్గా నువ్వు చేంజ్ అయిపోతావు.